హామీలు నెరవేర్చకుండా ఏడాదిగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలకి గుర్తు చేస్తూ జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె రాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం అనంతరం పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విశాఖపట్నం జిల్లా అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 నెలల కాలంలోనే కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని వంచింది, మోసగించింది, ప్రజలకు ఏ రకంగా అన్యాయం చేసింది తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా ప్రజల తరపున ప్రజలతో కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టి ఏ రంగాల్లో అన్యాయం చేశారు, ఏ రంగాల్లో సేవలకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్లకి, స్థానికంగా ఉన్న ఆర్డీఓలకి కూడా వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి 6 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోని, సమన్వయకర్తలతో అందరితోని కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను చూసుకుంటే గతంలో 2014లో ఏ విధంగా అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాకముందు 600కు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో, ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో, ప్రజలకు ఉచిత విద్యను అందించడంలో, ప్రజలకి ఆరోగ్య రక్షణ కల్పించడంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలం చెంది ప్రజల తిరస్కారానికి గురయ్యారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలందరితోనే కూడా మమేకమై వారి సమస్యలు తెలుసుకుని ఎలాంటి కార్యక్రమం ఎన్నికలకు ముందు కేవలం